సో ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తున్నాం. 161 సీట్లలో విజయం దిశగా కూటమి అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. అలాగే 21 పార్లమెంట్ స్థానాల్లో కూడా విజయం దిశగా సాగుతున్నారు. ఇక చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. కూటమి విజయం పట్ల అభినందనలు తెలియజేశారు చంద్రబాబుకు ప్రధాని మోడీ. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇంకా రౌండ్స్ ముగిసే కొద్దీ కూడా అభ్యర్థుల ఆధిక్యంలో తేడాలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా గమనిస్తే 175 అసెంబ్లీ సీట్లలో 133 అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక జనసేనకు సంబంధించి చూస్తే కనుక 21 చోట్ల పోటీ చేస్తే 20 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించి 7 చోట్ల అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నారు. ఏదేమైనా మొత్తానికి నువ్వు పోటీ చేసిన 175 స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తే 161 స్థానాలలో ప్రస్తుతం లీడింగ్లో కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇంకా మరికొన్ని చోట్ల వేల సంఖ్యలో ఓట్ల ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. కొద్దిసేపు క్రితమే ప్రధాని మోడీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కూటమి విజయానికి అభినందనలు తెలియజేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోపక్క గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సీఎం జగన్. మరి కాసేపట్లోనే గవర్నర్ను కలిసి రాజీనామాను సమర్పించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం.